చిత్రగుప్త, వీరు చేసిన మూడవ నేరే బేబీ. అదుపులేని నోరు, అదరగొట్టే హోరు. మనోవేగానికైనా మజిలీలుంటాయేమో గాని వీళ్ల మాటల జోరుకి, అవి సృష్టించే హోరుకి అడ్డు అదుపు ఉండవు ప్రభు. అది వడగళ్ళ జడివానే. వీరు చేసిన మూడవ నేరానికి శిక్ష. ఇక్కడ తిరుగుచున్న చక్రము కలదు, దానిని మా భటులు తిప్పుచుందురు. అక్కడ ఐగో మల్లె పువ్వులున్నవి, దారమున్నది. దీనిపైన కూర్చొని చేతులను ఆనించకుండా ఆ మల్లెలను మాలగా కట్టవలెను. కల్పన. సమయము ప్రారంభమైనది. భటులారా తిప్పండి. బాబు కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త స్లోగా మీకే. చెప్పండి చెప్పండి. అరే వా, ఏముండా చెప్పండి. చెయ్యి కింద వద్దు. సమయము పూర్తయినది. కళ్ళు తిరుగుతున్నావా? ఒకసారి ఇలా రండి. అబ్బో, కళ్ళు తిరుగుతున్నవి, నేను కూడా తిరుగుతున్నాను. వదిలివేము. అబ్బో, ఈమె ఏ మాత్రము కట్టినది అనగా, ఇదిగో ఈ మాత్రము కట్టినది మాల ప్రభు. లెక్కించుము ఎన్నున్నాయో. 12 పువ్వులున్నాయి ప్రభు. తదుపరి కళ్యాణి. సమయము ప్రారంభమైనది. తిప్పండి. సమయం పూర్తయినది. ఆపండి. ఏముండా ప్రభు, కళ్యాణి 18 పూలతో మాల కట్టింది ప్రభు. శభాష్, మెచ్చితిమి. నీవు నీ విచారణాస్థానమునకు వెళ్ళవచ్చును. కళ్ళు తిరుగుతున్నవి, జాగ్రత్త. భువనేశ్వరి, ఇప్పుడు నీ వంతుగా ఈ శిక్ష. చేతులను మాత్రము దానిపై పెట్టరా. సమయము ప్రారంభమైనది. తిప్పండి. చెప్పండి. కొంచెం కళ్ళు తిరుగుతున్నవా? అబ్బో, సూది గుచ్చుకున్నదా? అబ్బా, చెప్పండి. అరిచినచో ఇంకా తిప్పేద్దరు వాళ్ళు. చెప్పండి. 10 క్షణములు మాత్రం ఉన్నది. చెప్పండి. సమయము పూర్తయినది. ఆపు. ఆపండి. ప్రభు, ఆ భువనేశ్వరి బహుబాగుగా 21 మల్లెపూలను గుచ్చినది. శభాష్,
చాలా బాగా మీరు మాలను గుచ్చి తిరిగి ఆయనతో ఆమెను విచారణాస్థలమునకు పంపమందిరా ప్రభు. తక్షణం భువనేశ్వరి, నీవు నెమ్మదిగా దిగి విచారణాస్థానమునకు వెళ్ళవచ్చు. ఏమి ఇక్కడే ఉంటాం, ఇక్కడనే విశ్రాంతి తీసుకుందువా? ఏది రక్షలు ఉంటూ చేస్తాము. ఆయనను మల్లెపూలు గుచ్చుకొనుచునే ఉందివా? కాదు కదా. దివ్యవాణి, సమయము ప్రారంభమైనది. భట్లారా, తిప్పండి వేగంగా. తిప్పండి వేగంగా. ఇంకా 2 నిమిషములు మాత్రమే. తిప్పండి. ఏం లేదు, పీకలు కోయిటు తప్ప మల్లెలు అల్లుట రాదా? వేగం 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 వేగం. ప్రభు, ఈమె బాలకము చూసిన ఎడల శిక్షను బహు ఆనందముగా అభినయించుతున్నట్లు చేయుతున్నట్లు ఉన్నది ప్రభు. సమయము పూర్తయినది. సమయం పూర్తయినది. ప్రభు, దివ్యవాణి 18 మల్లెలను కూర్చి ఏర్చి మాలగా అల్లింది ప్రభు. శభాష్, మీ విచారణ స్థానంలోకి పోండి. థ్యాంక్ యూ. బావుగా ప్రయత్నించితే విచారణ స్థానం వెళ్ళవచ్చు. చలన వేదిక, పుష్పమాలిక శిక్ష పూర్తయింది ప్రభు. వీరిలో ఎవరెవరికి ఎన్ని పాళ్ళ ప్రాయశ్చిత్తం జరిగిందో తమరు ప్రకటించండి. దివ్యవాణి 3 వంతుల ప్రాయశ్చిత్తం చేర్చుకున్నది. భువనేశ్వరి సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేర్చుకున్నది. కళ్యాణి 3 వంతుల ప్రాయశ్చిత్తం చేర్చుకున్నది. కల్పన 2 వంతుల ప్రాయశ్చిత్తమే చేర్చుకున్నది.